కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాల్లో షాదీఖానా వివాదం చర్చనీయాంశంగా మారింది. షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, చందాలు వేసుకుని కట్టుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మైనారిటీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో షాదీఖానా నిర్మాణం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, చందాలు వేసుకుని షాదీఖానా నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో ముస్లిం మైనారిటీలను అవమానించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. एक बार, 2 बार, 3 बार मिनिस्ट्री से बात कर रहा हूँ. अगर पैसे आए तो शादी करने के लिए पहले आपका करूंगा बोल के बोले, लेकिन पैसे नहीं आ रहे. बैठो के डोनेशन के साथ लेके थोड़ा थोड़ा काम चलाएंगे सर. नहीं, हम पूरे गवर्नमेंट के ऊपर ही लगा के बैठे तो कभी हो सकता, कभी नहीं हो सकता. టీడీపీ కర్నూలు పార్లమెంటు మైనారిటీ సెల్ అధ్యక్షుడు అఫ్సర్ భాషా సయ్యద్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షాదీఖానా కూడా చందాలతో కట్టుకోవాల్సి వస్తే ఎమ్మెల్యేగా మీరెందుకు దండగా అంటూ ప్రశ్నించారు. చేత కాకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత దిగజారి మాట్లాడడం చాలా బాధ. ఏ ఎమ్మెల్యే లాంటి మాటలు మాట్లాడు. ఒక ప్రభుత్వ ఎమ్మెల్యేగా మీరు ప్రభుత్వం నుంచి సొమ్ము తెచ్చి ప్రజలకి ఏమన్నా సౌకర్యాలు కల్పించాలి, కానీ మీరు వచ్చి ప్రజలు అడిగితే మీరు షాదీనా కట్టుకుంటే చెప్తే అది ఎంత హాస్యాస్పందనం. అందరూ నవ్వుకుంటున్నారు ప్రజలందరూ. టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకొస్తామని చెప్పి గెలిచి ఇప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పటం బాధ్యతారాహిత్యమన్నారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం షాదీఖానాకు 2 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. మాటికి మీరు ఎట్లా చెప్తున్నారంటే డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఇది తప్పు. మీ అభిప్రాయం మీరు మార్చుకోండి ఎమ్మెల్యే గారు. మీరే పోయి అన్ని కాడ శిలాఫలకాలు వేస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి ఇంత డెవలప్ అయింది మీరే చెప్తున్నారు అంటే మైనార్టీల కోసం డబ్బులు లేవు అని భావన పోతా ఉంది కదా. మీ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు మైనారిటీలను అవమానించేలా ఉన్నాయని టీడీపీ మైనారిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆదోని కూటమి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.